ప్యాన్లో ఆయిల్ వేసి బ్రెడ్ స్లైస్ని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అయితే ఆయిల్ అయినా వాడండి ఆయిల్ టీ అయినా పర్లేదు. కొంచెం అన్నీ ఈ షేడ్లోకి రావాలి మొత్తం. ఇక్కడ కనబడుతుంది కదా, అలా వచ్చే వరకు అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. బ్రెడ్ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం పాలు యాడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెం పాలు యాడ్ చేశాను. తర్వాత చిన్నగా ఇవి స్మాష్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఫ్రై చేసాం కదా, కొంచెం క్రిస్పీనెస్ ఉంటుంది. పాలు వేస్తే మొత్తం మనకి స్వీట్ మెత్తగా ఉండాలి కాబట్టి మొత్తం ఇలా మెత్తగా అయిపోతుంది. ముందు ఎందుకంటే ఫ్రై చేసుకోవడం, ఏదైతే కుక్ చేసుకుందామో అది పచ్చిగా ఉండకుండా హెల్ప్ అవుతుంది. చూసా కదా, షుగర్ యాడ్ చేశాను. షుగర్ ఇప్పుడు మొత్తం కరిగిపోయిన తర్వాత ఒక కన్సిస్టెన్సీ వస్తుంది, ఒక స్వీట్ లాగా రెడీ అవుతుంది. షుగర్ యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇలా మొత్తం నీట్గా గడ్డలు లేకుండా ఉండలు లేకుండా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి, ఆరెల్స్ ఇది పాడిపోతుంది. అండ్ ఈ గ్యాప్లో ఏం చేస్తారంటే మీరు డ్రై ఫ్రూట్స్ ఏవైతే యాడ్ చేయాలనుకున్నారో అది కొంచెం నెయ్యితో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటే బెటర్, మీకే హెల్ప్ అవుతుంది. ఎప్పుడైతే బాగా కుక్ అవుతుందో అప్పుడు ప్యాన్ నుంచి విడిపోతూ ఉంటుంది. సో దట్